మనకు వికారాబాద్లో ఒక స్పెషల్ ట్రైన్లో మద్యము అంటే అది కూడా విదేశీ బ్రాండ్ పట్టుబడిన విషయం ఆల్రెడీ న్యూస్లో వస్తుంది. అయితే అదే విషయమై మనము ఈరోజు కొన్ని గ్రామాలను సందర్శన జరిగింది. ఇక్కడ ఉండే గ్రామస్తుల ఒపీనియన్ కూడా తీసుకున్నామంటే ఈ మద్యం అనేది ఎక్కడ పడితే ట్రైన్లు చెక్ చేస్తే ట్రైన్లలో, బస్సులు చెక్ చేస్తే బస్సులలో, ఏదైనా ట్రాక్టర్ కానీ, లారీ కానీ, డీసీఎం కానీ, అంటే ఆటోలు కానీ ఏవి చెక్ చేసినా ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుంది. అంటే సరే ఈ మద్యం ఎందుకు ఇంత విచ్చలవిడిగా బయటపడుతుంది, అసలు వీటి యొక్క ప్రభావం మన గ్రామాల్లో ఎలా ఉంటుందనే విషయంపైన ఈరోజు ఇక్కడ మనము సిద్ధలూరు గ్రామాన్ని విజిట్ చేశాము. అయితే ఇక్కడ చాలామంది యువత ఉన్నారు, తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారు, తర్వాత మన పార్టీ నుంచి కార్యకర్తలు ఉన్నారు. అయితే తెలిసిన విషయం ఏంటంటే మద్యమాన్ని చాలామంది వాళ్ళ వ్యాపారం కోసమని ప్రోత్సహిస్తున్నారు. ఊర్లో బెల్ట్ షాపులు చాలా ఉన్నాయి. ఊర్లో కళ్ళు అందుబాటులో ఉన్నా కూడా కళ్ళుకు పోటీగా మీరు మద్యమే తాగండి అని చెప్పేసి బెల్ట్ షాపులకి ప్రోత్సహించడం. తర్వాత వికారాబాద్ టౌన్లో ఎవరైతే మద్యం దుకాణదారులు ఉన్నారో లైసెన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ సేల్స్ పోటీపడి, అంటే ఒకరు ఈరోజు కౌంటర్లో 1,00,000 అమ్మితే ఇంకొకరు 10 లక్షలు అమ్మాలనే ధోరణితోన ఇక్కడ ఉండే షాపుల వాళ్ళతో లింక్ పెట్టుకొని ఇక్కడ పర్మిషన్ లేకున్నా, వీళ్ళకి ఇక్కడ అవసరం కూడా లేకున్నా అక్కడి నుంచే వచ్చి ఇక్కడ కాటన్లు వేయడము, తర్వాత వాళ్ళని ప్రోత్సహించడము. మీరు ఒకవేళ అమ్మితే మీకు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పడం, తర్వాత ఒకవేళ మీరు లైసెన్స్ లేకుండా ఎవరైనా వచ్చి పోలీసులు కానీ ఇంకెవరైనా వచ్చి అబ్జెక్షన్ చేస్తే దానికి మేము అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళకి ధైర్యం ఇస్తూ మరి గ్రామాల్లో ఈ యువతను చెడగొడుతున్నారనే విషయం ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడితే బయటపడింది.